ఆగస్టు 8వ తేదీన నిశ్చితార్థం చేసుకున్నటువంటి అక్కినేని నాగచైతన్య అలాగే శోభితా ధూళిపాల్ల మరొక స్త్రీ వల్ల వీరిద్దరూ విడిపోతారని 2027 తర్వాత వీరిద్దరూ విడిపోతారు అంటూ ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణుస్వామి జోష్యం చెప్పారు. అయితే వారిద్దరూ కలిసి ఉండాలని కోరుకుంటున్నాను, నేను చెప్పినటువంటి జోష్యం తప్పవ్వాలి అంటూ నేనే కోరుకుంటున్నాను అంటూ వేణుస్వామి ఇటు నాగచైతన్య శోభిత నిశ్చితార్థం గురించి చెప్పినటువంటి నేపథ్యంలో అసలు నిజంగా నాగచైతన్య శోభిత విడిపోతారా? వేణుస్వామి చెప్పిన విధంగా వీరిద్దరి నిశ్చితార్థ ముహూర్తం బాలేదా? అలాగే వారిద్దరి జాతకాలు కూడా కలవలేదా? అసలు ఏం చూసి వేణుస్వామి వాళ్ళిద్దరూ విడిపోతారని చెప్తూ ఉన్నారు. గతంలో వేణుస్వామి చెప్పినవి కొన్ని జరిగినప్పటికీ చాలా మటుకు జరగనటువంటి నేపథ్యంలో ఈ చైతన్య అలాగే శోభిత గారి విషయంలో కూడా అలా జరగకూడదు, వారిద్దరూ కలిసి ఉండాలి అంటూ నెటిజన్లు వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు వారిద్దరి జాతకాలు ఎలా ఉన్నాయనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర పండితులు మురళీకృష్ణ శర్మ గారు. వారితో మాట్లాడదాం. మురళి గారు నమస్తే అండి. నమస్కారం అండి. మురళి గారు ఎలా ఉన్నారు? బాగున్నాను. నిన్ననే అక్కినేని నాగచైతన్య అలాగే శోభితా ధూళిపాల్ల వీళ్ళిద్దరికీ నిశ్చితార్థం జరిగింది. అయితే వీరిద్దరూ 2027 తర్వాత మరో స్త్రీ వల్ల విడిపోతారు, వీరు కలిసి ఉండరు, వీరిద్దరి నిశ్చితార్థ ముహూర్తం బాలేదు, అలాగే వాళ్ళిద్దరి జాతకాలు కూడా కలవలేదు అంటూ ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణుస్వామి గారు జోష్యం చెప్పారు. ఏంటి వేణుస్వామి గారి జోష్యం వీరిద్దరి విషయంలో నిజమయ్యే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? వేణుస్వామి అనేటువంటి ఆయన గొప్ప ఆస్ట్రాలజర్ అండి. ఆయన గురించి చెప్పే ముందు ఒకసారి జ్యోతిష శాస్త్రం కొంచెం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్దాం. జ్యోతిష శాస్త్రం అనేటువంటిది ఒక చాలా గొప్ప శాస్త్రం. పూర్వకాలంలో రాజులు ఈ జ్యోతిష శాస్త్రాన్ని విపరీతంగా నమ్మేవాళ్ళు, విపరీతంగా పెంచి పోషించారు. అవును. పూర్వకాలంలో రాజులు బ్రాహ్మణులకి ఎంతో అగ్రహారాలు ఇచ్చి వాళ్ళని ఒక బలమైనటువంటి వర్గంగా చూశారు. ఆ రోజుల్లో వాళ్ళకి ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండేవి. ఆ దృష్ట్యా వాళ్ళు ఎవరిదైనా సరే జాతకం ఉన్నప్పుడు అది చూసి నిర్మోహమాటంగా అందులో ఉండేటువంటి ప్లస్ పాయింట్లు మైనస్ పాయింట్లు అన్నీ కూడా స్పష్టంగా చెప్పేవాళ్ళు. రాజులు కూడా వాటిని గమనించి వాటిలో ఉన్నటువంటి లోపాలని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. అంత బలమైనటువంటి వ్యవస్థ ఉండేది. అప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా కాంప్రమైజ్ అయ్యేవాళ్ళు కాదు. బ్రాహ్మణులు జ్యోతిష్యంలో ఏది ఉంటే ఉన్నదంటే చెప్పేవాళ్ళు. కానీ కాలం మారింది. ఎప్పుడైతే మన దేశానికి స్వాతంత్రం వచ్చిందో క్షత్రియులు, బ్రాహ్మణులు, వైశ్యులు, శూద్రులు అందరూ కూడా సమాజంలో ఒక రకంగా అయిపోయారు. ఇప్పుడు ఇదివరకు ఉన్నటువంటి అగ్రహారాలు లేవు. క్రమక్రమంగా కూడా ఇక బ్రాహ్మణుల యొక్క జీవిత పరిస్థితి కిందకి వెళ్ళిపోయింది. వాళ్ళ భూములన్నీ కూడా అన్యాక్రాంతం అయిపోయినాయి. ప్రస్తుతం బ్రాహ్మణుల పరిస్థితి ఎలా అయిందంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అయిపోయింది. చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు చాలా మంది బ్రాహ్మణులు. అవును. సో ప్రస్తుతం జ్యోతిష శాస్త్రం ఎలా ఉందని చెప్పాలంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పచ్చు. మనం ఉగాది శ్రవణం చూస్తుంటాం. తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసే దాంట్లో ఒక పంతులు ఉంటారు, పంతులు గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక పంతులు గారు ఉంటారు, టీఆర్ఎస్ పార్టీలో ఒక పంతులు గారు ఉంటారు. ఇట్లా రకరకాల పార్టీలో వాళ్ళ ఉగాది శ్రవణం చేసినప్పుడు ఆ పంతులు గారు వాళ్ళకు అనుకూలంగా చెప్తూ ఉంటాడు. మనం గమనిస్తే ఈ మధ్యన ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. అది చెప్పేటువంటి ఇప్పుడు కనిపించట్లేదు. ఆ పరిస్థితి లేదంటారు. పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళకి అమౌంట్ ఇచ్చి దక్షిణ ఇచ్చేది ఆ సదర్ పార్టీ వాళ్ళు. అందుకని చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా చెప్తారు అక్కడ ఉండే ఆయన. ఇంకో పార్టీలో ఉండేటువంటి ఆయన వాళ్ళకి అనుకూలంగా చెప్తున్నాడు. విచిత్రం ఏంటంటే ఈ రెండు వ్యతిరేకంగా ఉంటాయి. మరి పంచాంగం అనేటువంటి ఒక స్టాండర్డ్, అదొక స్థిరమైనటువంటిది. బయట ఉన్నటువంటి నక్షత్రాలు, గ్రహాల శ్రేణిని బట్టి రాయబడతాయి. ఎప్పుడు వర్షం పడుతుంది కూడా వాళ్ళు చెప్తారు కరెక్ట్, అంత క్లియర్గా ఉంటాయి. మరి ఈ విధమైన పరిస్థితి వస్తే వీళ్ళ ఏ జ్యోతిష్యుడు చెప్పింది కరెక్ట్ అయినట్టు? వేరు పార్టీల వాళ్ళు వేరు చెప్తున్నారు. అటువంటి పరిస్థితి ఈ రోజున ఉందన్నమాట. ఓకే. మీకు ఇందులో వేణుస్వామి గారి గురించి మనం మాట్లాడుకుంటే గతంలో వేణుస్వామి గారు చెప్పింది కొన్ని జరిగాయి, కొన్ని అయితే అసలు జరగలేదు. మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తాడు,
వైఎస్ఆర్సీపీ గెలిచి తీరుతుంది అంటూ ఆయన జోస్యం చెప్పినటువంటి నేపథ్యంలో ఆయన జోస్యం తప్పయింది. అక్కడ కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. ఇప్పుడు నాగ చైతన్య గారు అలాగే శోభిత గారు నిన్న ఎంగేజ్మెంట్ చేసుకున్నటువంటి తరుణంలో వారిద్దరూ రానున్నటువంటి రోజుల్లో విడిపోతారు. నిన్న ఈ నిశ్చితార్థ ముహూర్తం అనేది బాలేదు, అలాగే శోభిత నాగ చైతన్య జాతకాలు కలవలేదు అంటూ వేణుస్వామి గారు చెప్తూ ఉన్నారు. ఏంటి నిజంగా వేణుస్వామి గారి మాటలు వీరిద్దరి విషయంలో నిజంగా పోతున్నాయా? అసలు వీరిద్దరి జాతకాలు ఎలా ఉన్నాయి, నిన్న ముహూర్తం ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? దీని గురించి గమనించాలండి. ముందు వేణుస్వామి గురించి మాట్లాడేటప్పుడు ఆయన యొక్క దాని గురించి కూడా మనం ఆలోచించాలి. ఆయన ఒక పెద్ద శాడిస్ట్ అండి. ఫస్ట్ వేణుస్వామి గారు ఒక పెద్ద శాడిస్ట్. అదేంటి ఆయనేమో పెద్ద ఆస్ట్రాలజర్ అని చెప్తారు, మీరేమో పెద్ద శాడిస్ట్ అంటున్నారు. అవతల వ్యక్తి పర్మిషన్ లేకుండా అవతల వాళ్ళ గురించి జాతకం ఎలా చెప్తాడు ఆయన? ఆయనకి ఏం రైట్ ఉంది? శుభం పలకం అంటే ఆయన పోయి ఇంకేదో చెప్పినట్టుగా ఉంది. ఆయన మొన్న కూడా క్లియర్గా చెప్పారు, జగన్ గారు గెలుస్తారు, బ్రహ్మాండంగా అధికారం వస్తారు, అది ఇదని సూపర్గా చెప్పాడు. ఎందుకంటే జగన్ గారి దగ్గర తన్నులు తింటారు ఆయన. ఆయనకి జగన్కి వ్యతిరేకంగా మాట్లాడే దమ్ములు లేవు. దమ్ములు లేకనే జగన్ గారు గెలుస్తారు, బ్రహ్మాండంగా అది ఇదని చెప్పారు. ఆయన దగ్గర తగిన పారితోషికం కూడా తీసుకొని ఉంటారు. కానీ ఆయన ఓడిపోయాడు. అటువంటిప్పుడు ఆయన జాతకం ఫెయిల్ అయిపోయింది కదా. జ్యోతిష శాస్త్రం అటువంటిది 60% వరకు కరెక్ట్గా ఉంటుందండి. 100% ఎక్కడ కరెక్ట్గా ఉండదు. 60% వరకు జరుగుతుంది. ఒక 40% మటుకు వీళ్ళు కొన్ని మార్పులు. అంటే జ్యోతిష్ శాస్త్రంలో గోచారం గ్రహచారం రెండు ఉంటాయి, రెండింటిని బట్టి చెప్తారు. నిన్న ఆయన మాత్రం నిశ్చితార్థ ముహూర్తాన్ని బట్టి ఆయన ఈ ఎనాలిసిస్ చేయడం జరిగింది. వీరిద్దరు విడిపోతారు, మరో స్త్రీ వీళ్ళిద్దరి మధ్య రాబోతోంది, 2027 తర్వాత వీరు విడిపోయే అవకాశం ఉంది, వీరిద్దరు జాతకాలు కలవలేదు అన్నట్లుగా ఆయన విశ్లేషణ అందించారు. ఆయన ఎందుకు చెప్తున్నాడంటే ఆయన జాతకం ప్రకారము ఆయనకు త్వరలో విడాకులు అవ్వబోతున్నాయి. ఎవరికి? వేణుస్వామి గారికి. ఆ విషయం ఆయనకు కూడా తెలుసు. నాగ చైతన్య శోభిత విడిపోబోతున్నారంటూ ఇక్కడ వేణుస్వామి చెబుతూ ఉంటే రానున్న రోజుల్లో వేణుస్వామి తన భార్యకి విడాకులు ఇవ్వబోతున్నారంటూ మీరు చెప్తున్నారు. అవునండి, ఇదేంటి? కంపల్సరీ వేణుస్వామి గారికి తెలుసు ఆయనకి ఆయన భార్యకి త్వరలో విడాకులు అవుతాయి. ఆయనకు పెళ్ళప్పుడు ఆ విషయం తెలుసు. తెలిసే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఓకే. ఇతని ప్రత్యేకత ఏంటంటే ఒక మగ మనిషి వల్ల విడాకులు వస్తాయి ఇతనికి. ఒక మగ మనిషి కారణం వల్ల అతని భార్య అతనికి డైవర్స్ ఇస్తుంది. ఎందుకలా? అతని జాతకం, ఆమె జాతకం క్లియర్గా చెప్తున్నాను. అంటే మీరు ఎలా చెప్తున్నారు? వాళ్ళిద్దరు జాతకాలు విశ్లేషణ చేశారా? అవునండి, మాకున్న కొన్ని సమాచారం ప్రకారం విశ్లేషణ చేయడం జరిగింది. తప్పనిసరిగా కూడా ఆయనకు విడాకులు అవుతాయి. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఆల్రెడీ భేదాభిప్రాయాలు ఉన్నాయి. దానికి క్లియర్గా చెప్పాలి. అంటే ఏ విషయంలో భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంది వాళ్ళకి? స్పష్టంగా ఉందండి. ఆమె మొన్న నార్త్ ఇండియాలో ఒక పెళ్లి జరిగింది. రిలయన్స్ అంబానీ గారు బ్రహ్మాండానికి పెళ్లి చేశారు. వాస్తవానికి ఆ ముహూర్తం మంచిది కాదని మన సౌత్ ఇండియాలో కల్చర్ ఉంది. మన దాంట్లో శూన్యమాసం అది. మన సౌత్ ఇండియాలో ఎక్కడ పెళ్లి చేయరు. కానీ అదే సందర్భంలో 5,000 కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళు అంబానీ గారు పెళ్లి చేశారు వాళ్ళ అబ్బాయికి. ఆ పెళ్లికి ప్రభాస్ గారు వెళ్ళాల. ఎందుకంటే మన సౌత్ ఇండియాలో అది మంచి ముహూర్తం కాదు. నార్త్ ఇండియా కల్చర్ ప్రకారం ప్లస్ వాళ్ళ నక్షత్రాల ప్రకారం వాళ్ళకి మంచి ముహూర్తం అయి ఉండొచ్చు. కానీ దక్షిణ భారత సంప్రదాయం ప్రకారం మంచి ముహూర్తం కాదు. అందుకనే కొందరు హీరోలు వెళ్ళలేదు. జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా వెళ్ళలేదు, ప్రభాస్ గారు కూడా వెళ్ళలేదు. ఇక్కడ మన ఈయన విషయానికి వస్తే, వేణుస్వామి గారి గురించి వస్తే ఆయన కూడా తెలుసు ఆ విషయం. కానీ వేణుస్వామి గారి భార్య వాళ్ళ పెళ్లికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళి ఆమె తన వీణ ప్రదర్శన ఇచ్చి వచ్చింది. అవును, ఆమెకి అతను చెప్పాడు వెళ్ళొద్దని, ఇది మంచి ముహూర్తం కాదు మనం వెళ్ళకూడదు అని చెప్తే ఆమె వినకుండా వెళ్ళింది. ఓకే. అంటే వేణుస్వామి భార్యకి వేణుస్వామి అక్కడికి వెళ్ళొద్దు అని చెప్పినప్పటికీ వేణుస్వామి మాట కాదని వీణవాణి గారు అక్కడికి వెళ్ళడం జరిగింది. అదే వారిద్దరి మధ్య భేదాభిప్రాయాలకు కారణం అంటారా? అది ఒక కారణం. ఓకే. తప్పనిసరిగా ఆమె స్వచ్ఛమైన బ్రాహ్మణ కులానికి చెందినటువంటి వారు. కానీ వేణుస్వామి గారు చేసేటువంటివి వామాచారాలు. వామాచారాలు అనేటువంటివి అందరికీ అవ్వవు. దక్షిణాచారం వేరు, వామాచారం వేరు. ఆయన చేసేటువంటి పూజల ద్వారా ఆ పూజలు చేసే వాళ్ళలో ఎక్కువ మందికి కూడా భార్యతో పసకదు. తప్పనిసరిగా భార్యకి వాళ్ళు విడిపోవాల్సి వస్తుంది. అట్లా చాలా మందికి అయినాయి. మీరు వాళ్ళిద్దరూ విడిపోతారని అసలు ఎలా చెప్తున్నారు? అంటే వారు వామాచార పద్ధతిలో పూజలు నిర్వహిస్తారని విడిపోతారని చెప్తున్నారా, లేదంటే అసలు వాళ్ళ జాతక విశ్లేషణ చూసి
చేసి మీరు వేణుస్వామి ఆయన భార్య విడిపోబోతున్నారు అని చెప్తున్నారా? వారిద్దరి గురించి కూడా అనేక విశ్లేషణ చేయడం జరిగిందండి. అనేక రకాలుగా విశ్లేషణ చేసాం. చేసిన దాని బేస్ మీదే చెప్తున్నాను. వేణుస్వామి గారికి అతని భార్యకి ఖచ్చితంగా విడాకులు అవుతాయి. అది కూడా ఒక మగ మనిషి ద్వారా అవుతాయి. మగ మనిషి కారణం వల్ల వేణుస్వామి గారి భార్య వేణుస్వామికి విడాకులు ఇస్తుంది. ఓకే, అది భవిష్యత్తులో జరగబోతుంది, గ్యారంటీ. అది రాసి పెట్టుకోండి, తప్పనిసరిగా. అది వేణుస్వామి గారికి కూడా తెలుసు. ఆయన మరి తెలిసి ఎందుకు పెళ్లి చేసుకున్నారు? ఫ్రస్ట్రేషన్. ఆయన మరి తప్పదు కదా, ఆమె లవ్ చేశారని చెప్పాడు, పెళ్లి చేసుకున్నారు. కొంతకాలం జరుగుతుంది. పెళ్లిళ్ళు ఎలా ఉంటే కొంతకాలం జరిగింది, తర్వాత విడాకులు అవుతాయి. తప్పనిసరిగా చేసుకున్నాడు అతను. అది కారణం. ఇదేంటండి, నాగ చైతన్య గారు, శోభిత గారు మరో స్త్రీ వల్ల విడిపోబోతున్నారు 2027 తర్వాత అంటూ వేణుస్వామి గారి జాతకం చెప్తూ ఉంటే మీరు వేణుస్వామి గారికే జాతకం చెప్తున్నారు. మరొక వ్యక్తి వల్ల వీణవాణి గారు, వేణుస్వామి గారు, అది కూడా మగ వ్యక్తి వల్ల. ఇప్పుడు ఆయన వేణుస్వామి గారు ఏం చెప్తున్నారంటే, ఒక ఆడ మనిషి వల్ల మరలా నాగ చైతన్య గారి విడాకులు అవుతాయని చెప్తున్నారు కదా. కానీ ఒక మగ వ్యక్తి వల్ల వేణుస్వామి గారి భార్య వేణుస్వామికి విడాకులు ఇస్తుంది. అది జరగబోయేటువంటి వాస్తవం. ఎవరో మగ వ్యక్తి? అది త్వరలో ఒక 2-3 సంవత్సరాలు తెలుస్తుంది. ఓకే, 3 సంవత్సరాల్లో ఆ విషయం మొత్తం అఫీషియల్గా బయటకు వస్తుంది. మరి వేణుస్వామి గారికి, అలాగే వేణుస్వామి గారి భార్య అయినటువంటి వీణవాణి గారికి ఎప్పుడు విడాకులు అయ్యే అవకాశం ఉందంటారు మీరు చెప్తున్న దాని ప్రకారంగా? 2027 తర్వాత అవుతుందండి, తప్పనిసరిగా అవుతుంది. ఏంటి నిజంగా? ఇప్పటికే వాళ్ళ మధ్య మానసికమైనటువంటి తేడాలు ఉన్నాయి. మురళీకృష్ణ శర్మ గారు, మీరు అంటే వేణుస్వామి గారి మీద ఉన్న కోపంతో, వెటకారంతో అలా చెప్తున్నారా, లేదంటే నిజంగా వారిద్దరి జాతకాలు విశ్లేషణ చేసి చెప్తున్నారా? ఖచ్చితమైనటువంటి విశ్లేషణ చేయడం జరిగిందండి. అంటే సరిగా వారి మధ్య చాలా చాలా ఎడబాటు ఉంది. చాలా ఎడబాటు ఉంది. ఓకే, కాకపోతే ప్రస్తుతం కప్పిపుచ్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు? వాళ్ళిద్దరూ కలిసి కొన్ని రీల్స్ కూడా చేస్తూ అవి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు కదా. రీసెంట్గా శాంతి గారి వీడియో చూసారా? శాంతి గారు ఆమె భర్తకు విడాకులు ఇచ్చారని చెప్పింది, కానీ తర్వాత ఇద్దరు కలిసి రీల్స్ కూడా చేశారు. మరి 3 సంవత్సరాల కింద విడాకులు తీసుకుంటే 3 సంవత్సరాల తర్వాత రీల్స్ ఎలా చేసింది? మాజీ మొగుడుతో చేస్తుందా రీల్స్? ఓకే, రీల్స్ నమ్మడానికి లేదు. అవి ఎప్పుడు అంటారా? అవి అంతే, అవి అట్లా వచ్చాయని వాటిని బేస్ చేసుకుని ఎలా చెప్తాం? ఖచ్చితంగా అది కూడా జరుగుతుంది. విడాకులు తీసుకొని తీరుతారు వాళ్ళు, అది వాస్తవం. ఇంతకీ నాగ చైతన్య, శోభిత గారి విషయంలో వేణుస్వామి జోస్యం నిజం కాబోతుందా, లేదంటే అది తప్పయ్యే అవకాశం ఉందంటారా? నాగ చైతన్య గారు అనేటువంటిది అతని యొక్క జాతకంలోనే సంక్లిష్టమైన పరిస్థితి ఉందండి. అది అతనికి కొన్ని తరాల నుంచి వస్తుంది. అది ఏంటది? మీరు బహుశా మురారి అని ఒక సినిమా చూసుంటారు. మహేష్ బాబు గారు అద్భుతంగా నటించారు. కృష్ణవంశీ గారు డైరెక్షన్ అనుకుంటాను. అవును. మురారి సినిమాలో ఒక కథ ప్రకారము ఒక 3 తరాల క్రితం వాళ్ళు ఒక తప్పు చేస్తారు. ఆ శాప ఫలితంగా వాళ్ళ ఇంట్లో కొన్ని సంవత్సరాలు ఒక సంఘటన జరుగుతూ ఉంటాయి రెగ్యులర్గా. ఆ విధమైనటువంటి సమస్య నాగార్జున గారి కుటుంబంలో ఉంది. ఓకే, అందువల్ల ఆ వంశపారంపర్యంగా ఆ సమస్య వచ్చి నాగ చైతన్య గారు కూడా ఇప్పుడు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఓకే, అది అప్పటి నుంచి వచ్చిందంటే నాగార్జున గారి అమ్మగారు అయినటువంటి అన్నపూర్ణమ్మ గారికి ఆమె జాతకంలోనే కొన్ని దోషాలు ఉన్నాయి అని వినికిడి. అప్పట్లోనే ఆమెకి పెళ్లి కాలేదు. ఆమె ఆర్థికంగా ఎంతో సుస్థిరంగా ఉన్న వ్యక్తి, కానీ ఆమె అప్పుడు వివాహం కాలేదు. ఆ సమయంలో అప్పుడే సినిమా ఫీల్డ్లో ఎంటర్ అయినటువంటి నాగేశ్వరరావు గారు, అప్పుడు ఆయన సిచ్యువేషన్ ఏంటంటే ఆయన ఆడ మనిషి వేషాలు వేసుకుంటూ ఉండేవాడు. అప్కమింగ్ హీరో, నాట్ గ్రేట్ యాక్టర్, గ్రేట్ హీరో, పెద్ద స్టార్ ఏం కాదు, జస్ట్ సినిమా ఫీల్డ్లో వచ్చారు, కొంచెం అప్కమింగ్ హీరో, ఇంకా హై లెవెల్కి వెళ్ళొచ్చు, మళ్ళీ కాకపోవచ్చు కూడా. అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని ఆమెను చూసి ఆమె ఎంతో ఆస్తిపరాలు అవటం వల్ల, ఆయనకి దేవుడు వాటి మీద నమ్మకం లేకపోవటం వల్ల ఆమె అతనితో వారిద్దరు కూడా వివాహం జరిగింది, అన్నపూర్ణమ్మ గారికి నాగేశ్వరరావు గారికి. కానీ అప్పటి నుంచి కూడా ఆ దోషం అనేది కంటిన్యూ అవుతూనే ఉంది. వారి తర్వాత వచ్చినటువంటి నాగార్జున గారికి కూడా ఆ విధమైన దోషం రావటం వల్లే ఆయన పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన విడాకులు తీసుకున్నారు. అలాగే వారి మేనకోడలు, ఆమె కూడా భర్తతో విడిపోవాల్సి వచ్చింది. ఆ విధమైనటువంటి సమస్య వాళ్ళ తర్వాత తరానికి కూడా వచ్చింది. నాగ చైతన్య గారు వచ్చారు, ఆయన వివాహం చేసుకున్నారు, ఆయన కూడా డైవర్స్. తర్వాత నాగార్జున గారి ద్వితీయ వివాహం చేసుకున్నారు, కమల గారు, ఆయన కుమారుడికి ఎంగేజ్మెంట్ అయింది, అతని ఎంగేజ్మెంట్ కూడా క్యాన్సిల్ అయింది. మనం జాగ్రత్తగా గమనిస్తూ సుమంత్ గారు
సుమంత్ గారికి కూడా ఆ విధమైన పరిస్థితి ఉంది. మనం జాగ్రత్తగా గమనిస్తే ఆ ప్రభావం కనిపిస్తూనే ఉంది. ఇక్కడ మన నాగ చైతన్య గారు అనేటువంటి ఆయన ఒక పర్టిక్యులర్ స్పెషల్ క్యారెక్టర్. ఆయన పరిస్థితి చూస్తే అసలు నిజంగా కూడా అందరూ చాలా ఆయనకి చాలా బాధపడతారు ఆయన పరిస్థితి చూసి. ఎందుకంటే నాగేశ్వరరావు గారు వెంకటేష్ గారి చెల్లెలైనటువంటి అమ్మాయిని వివాహం చేసుకున్నారు. నాగార్జున గారు పెళ్లి చేసుకున్న తర్వాత వారికి ఇతను పుట్టాడు, మన నాగ చైతన్య గారు. తర్వాత వాళ్ళిద్దరు డైవర్స్ తీసుకోవడం జరిగింది. డైవర్స్ తీసుకున్న తర్వాత ఆమె తన పాటికి మద్రాసు వెళ్ళిపోయింది, వేరే వివాహం చేసుకుంది. కానీ మన చట్ట ప్రకారం ఏంటంటే నాగ చైతన్య చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ అమ్మగారి దగ్గర పెరిగారు మద్రాసులోనే. కానీ అక్కడ తన నాన్న స్థానంలో వేరే వ్యక్తి ఉండేవాడు. ఒరిజినల్ నాన్నేమో ఇక్కడ ఉన్నారు. సో ఆయన తల్లి ప్రేమకు దూరం అయ్యాడు, తండ్రి ప్రేమకు కూడా పూర్తిగా దూరమైన పరిస్థితిలో ఉన్నాడు. ఆయన మానసికంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నాడు. ఎందుకంటే తల్లి వేరే భర్తతో ఆమె జీవితం ఆమె గడుపుతున్నది. అక్కడ అతను యాక్టివ్గా మూవ్ అవ్వలేడు, నాన్న అని పిలవలేడు అతన్ని, కొత్త ఆయన్ని. అలాగనే సొంత నాన్న దగ్గరికి వస్తేనేమో అక్కడ వేరే మనిషి, ఆడ మనిషి ఉంది, అక్కడ ఫ్రీగా మూవ్ అవ్వలేడు. తల్లిదండ్రులకి ఇద్దరికి కూడా దూరంగా ఉన్నటువంటి మానసికంగా దూరం అయ్యి చాలా బాధతో పెరిగాడు ఆయన. కానీ ఆయన ప్లస్ పాయింట్ ఏంటంటే అత్యంత పోలికలు ఉంటాయి. నాగార్జున గారు లానే ఉంటాడు నాగ చైతన్య. దూరం నుంచి చూస్తే నాగార్జున గారు యంగ్ నాగార్జున అనుకుంటారు, అంత పోలికలు ఉంటాయి. జూనియర్ ఎన్టీఆర్ గారికి కూడా అదే ప్లస్ పాయింట్. ఆయన్ని వాళ్ళ ఫ్యామిలీ దూరంగా పెట్టారు. పెట్టినప్పటికి కూడా ఆయన మళ్ళీ సినిమా ఫీల్డ్ ఎలా వచ్చారంటే ఎన్టీ రామారావు గారి పోలికలు అతను కనిపిస్తాయి. అతను దేవుడిచ్చిన వరం వాళ్ళిద్దరికి. మరో ఎన్టీఆర్, మరో జూనియర్ ఎన్టీఆర్, మరో జూనియర్ నాగార్జున, అలా వీళ్ళిద్దరు రావటం జరిగింది. అలా రావటం వల్లే ఆయన సినిమా ఫీల్డ్లో వచ్చారు. ఆయన చేసినటువంటి పెద్ద తప్పు ఏంటంటే ఈ సమంత అనేవాని పెళ్లి చేసుకోవటం. సమంతని పెళ్లి చేసుకోవడం ఆయన జీవితంలో చేసిన పెద్ద తప్పు. ఎందుకంటే సమంత అనేటువంటి ఆమె ఒక క్రిస్టియన్. ఆమెకు అసలు వీరి మీద ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు. ఎవరి మీద? నాగ చైతన్య మీద. అదేంటి మరి? సమంతనే కదా నాగ చైతన్యకి లవ్ ప్రపోజ్ చేసింది, అది కూడా ఆగస్టు 8వ తేదీనే లవ్ ప్రపోజ్ చేసింది. కేవలం డబ్బు కోసం పెళ్లి చేసుకుంది సమంత. నాగ చైతన్యాన్ని కేవలం డబ్బు కోసమే పెళ్లి చేసుకుంది. ఎందుకు చేసుకుందంటే సమంత అనేటువంటి ఆమె ఒక మామూలు చిన్న స్థాయి నుంచి పైకి వచ్చినటువంటి హీరోయిన్. ఆమె చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకొని మెల్లగా అవకాశాలు తెచ్చుకొని అలా పైకి వచ్చిన అమ్మాయి. ఆమెకి ప్రాక్టికల్ రియల్ లైఫ్ అనేది ఎలా ఉంటుందో తెలుసు ఆమెకి. సో ఇక్కడ ఏంటంటే నాగేశ్వరరావు గారు అంటే ఇక్కడ హిందీలో రాజ్ కుమార్ గారు ఉన్నారు, రాజ్ కపూర్. తెలుగులో రాజ్ కపూర్ వంటి వారు అక్కినేని నాగేశ్వరరావు గారు. హిందీలో రాజ్ కపూర్ గారు ఎంత పెద్ద హీరోనో వాళ్ళ వంశంలో వాళ్ళందరూ కంటిన్యూగా రావడం, హీరోలుగా ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగిందో, మన తెలుగు రాజ్ కపూర్ ఎవరంటే అక్కినేని నాగేశ్వరరావు గారు. ఆయన అంత శక్తివంతమైనటువంటి మనిషి. వాళ్ళ తర్వాత నాగార్జున గారు రావటం, వాళ్ళ కుటుంబంలో వాళ్ళు ఆర్టిస్టులుగా రావటం, అంతేకాకుండా వాళ్ళకు ఉన్నటువంటి అన్నపూర్ణ స్టూడియో అత్యంత అది శక్తివంతమైనది, చాలా ఫేమస్ అన్నపూర్ణ స్టూడియో అంటే. ఇవన్నీ గమనించినటువంటి సమంత ఆమెకు అసలు అతనంటే ఇష్టం లేదు. ఇష్టం లేకపోయినా సరే ఇతను ఎప్పుడైతే ఆమెను అప్రోచ్ అయ్యారో, వాళ్ళిద్దరి మధ్య కొంత కెమిస్ట్రీ కుదిరిందో, ఓహో నాగ చైతన్య అంటే నాగేశ్వరరావు వాళ్ళ కొడుకు, వీళ్ళకి అన్నపూర్ణ స్టూడియో ఉంది, ఈ ఆస్తి మొత్తం మనకే వస్తుంది అని ఆస్తి మీద కన్నుతో మాత్రమే ఆమె అతన్ని పెళ్లి చేసుకోవడం జరిగింది. అప్పటికే ఆమెకు వేరే లవ్లు కూడా ఉన్నాయి. మరి ఎందుకు విడిపోయారు ఇద్దరు? పెళ్ళప్పటికే ఆమెకు వేరే లవ్ ఉంది సమంత గారికి. ఆమె మొహమాటానికి పోయి పెళ్లి చేసుకుంది. ఎవరికి ప్రపోజ్ చేశారు మరి వాళ్ళిద్దరిలో? ఆమె అనటము నాగ చైతన్య ప్రపోజ్ చేశాడు అని చెప్తున్నది. అందులో వాస్తవం కూడా ఉండుండొచ్చు. కానీ ఆమెకి ఇష్టం లేదు అసలు పెళ్ళి. సమంతకు అసలు పెళ్ళి ఇష్టం లేదు. ఇష్టం లేకపోయినా సరే ఇంత బలమైన వ్యక్తి, తెలుగులో రాజ్ కపూర్ స్థాయి వ్యక్తి అయిన నాగేశ్వరరావు గారి ఫ్యామిలీలో ఎంటర్ అవ్వాలంటే బాగుంటుంది. ఇష్టం లేకపోయినా సరే ఆమె వీళ్ళు గొప్ప ఆస్తిపరులు, వీళ్ళకి అన్నపూర్ణ స్టూడియో ఉంది అని చెప్పేసి ఆమె ఎంటర్ అయింది. ఆమె ఎంటర్ అయినప్పటి నుంచి కూడా అప్పుడు కూడా ఆమె క్లియర్గా చెప్పింది నాగ చైతన్య, నేను ఇదివరకు కొన్ని తప్పులు చేశాను, మళ్ళీ తప్పులు చేయను అని అన్ని క్లియర్గా అతనికి చెప్పాను అని ఆమె చెప్పింది ఇంటర్వ్యూలో. కానీ ఇష్టం లేని పెళ్లి చేసుకుంది, మొహమాటానికి పోయి బలవంతంగా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అది మనం స్పష్టంగా చూడొచ్చు. ఓకే. అప్పటి నుంచి కూడా ఆమెకు మొదటి నుంచి విడిపోవాలనే ఉంది.
నాగ చైతన్యతో కాపురం పెంచుకునే ఉద్దేశం ఆమెకు లేదు అసలు. ఓకే. అందుకనే చూడండి ఆమె తనతో ప్రెగ్నెన్సీ వచ్చిన కంటిన్యూ చేయబోవటం, ఉద్దేశపూర్వకంగా, వాళ్ళకి పిల్లలు లేరు కదా, ఉద్దేశపూర్వకంగానే ఆమె వాటికి దూరంగా ఉంది. ఓకే. అంటే నాగ చైతన్య సమంత గారి వ్యవహారం అనేది అది ముగిసిపోయింది. సో దాని గురించి కాకుండా ఇప్పుడు అసలు నాగ చైతన్య గారికి శోభిత గారికి నిన్న నిశ్చితార్థం జరిగింది. ఆ నిశ్చితార్థ ముహూర్తం అనేది బాలేదు. అలాగే వాళ్ళిద్దరి జాతకాలు కలవవు కాబట్టి వారిద్దరూ మరో స్త్రీ వల్ల 2027 తర్వాత విడిపోతారు. 2027 తర్వాత విడిపోతారు అంటూ వేణుస్వామి చెప్తూ ఉన్నారు. ఏంటి, నిజంగా విడిపోయే అవకాశం ఉందా, లేదంటే అసలు వేణుస్వామి జోష్యం తప్పు కాబోతుందా అంటే ఏం చెప్తారు? అసలు వీరికి విడాకులు అయినాయా అవ్వలేదా అనేది స్పష్టం కావాలి. ఎవరికి? నాగ చైతన్యకి సమంతకి అయిపోయినాయి కదా. ఏ విధంగా అయినాయి? అఫిషియల్గానే. ఎందుకంటే వాళ్ళు 2 రకాల పెళ్లి చేసుకున్నారు. ఒక పెళ్లిగా అది చేసుకుంది. అంటే ఏ రకంగా పెళ్లి చేసుకున్నప్పటికీ వారు కోర్టు ద్వారా అఫిషియల్గా విడాకులు పొందారు. సో అది అయిపోయింది కదా. పద్ధతిలో వివాహం, క్రిస్టియన్ పద్ధతిలో కూడా వివాహం చేసుకున్నారు కదా, వాళ్ళకి మరి విడాకులు అయినాయా? ఎవరికి? అదే ఏ మతాచారం ప్రకారంగా వాళ్ళు వివాహం చేసుకున్నప్పటికీ వాళ్ళు కోర్టు ద్వారా అఫీషియల్గా విడాకులు పొందారు కదా. విడాకులు పొందారు. ఇప్పుడు అటువంటి సందర్భాల్లో ఈమె వేరే అతనితో, ఆమె ఆల్రెడీ వేరే పర్సన్ ఉన్నారు ఆమెకి. ఎవరికి? సమంతగా ఆల్రెడీ వేరే వాళ్ళు ఉన్నారు. ఆమెకి విపరీతంగా సినిమా అటువంటి ఫ్యాషన్ ఉంది. ఆమెతో పోలిస్తే శోభిత గారు నథింగ్, అది వాళ్ళకు కూడా తెలుసు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వాళ్ళ డైవర్స్ అనేటువంటిది అవకాశాలు తక్కువ ఉన్నాయి. ఓకే. ఎందుకంటే సమంత గారి బిహేవియర్ చూసుకుందాం, క్యారెక్టర్ చూసుకుందాం, శోభిత గారి క్యారెక్టర్ చూసుకుందాం, బిహేవియర్ చూసుకుందాం. సమంత అనేటువంటి ఆమె చాలా బలమైన క్యారెక్టర్. అంటే ఇప్పుడు వేణుస్వామి గారు ఆయన జోష్యం చెప్పింది వాళ్ళ క్యారెక్టర్స్ని బట్టి కాదు, నిన్న జరిగినటువంటి నిశ్చితార్థ ముహూర్తాన్ని బట్టి ఆయన నాగ చైతన్య శోభిత విడిపోబోతున్నారు అంటూ చెప్తున్నారు. అలాగే వాళ్ళిద్దరి జాతకాలు కలవలేదు కాబట్టి మరో స్త్రీ వల్ల 2027 తర్వాత వాళ్ళు విడిపోయే అవకాశం ఉంది అంటూ ఆయన చెప్తూ ఉన్నారు. లేదండి, నిన్న శ్రావణ మాసం యాక్చువల్గా ప్రారంభమైంది. శ్రావణ మాసంలో ముహూర్తం అయితే మంచిది కాదు, ముహూర్తం అయితే మంచిది కాదు. ఓకే. కానీ దానివల్ల విడిపోతారు అనడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే అది పెళ్లి కాదు. వాళ్ళు కేవలము నాగార్జున గారు బిగ్ బాస్ 8 ఎంటర్ అవుతున్నానే ఉద్దేశంతో అది 8 అని వచ్చిందని చెప్పేసి ఆ ఉద్దేశంతో వాళ్ళు చేశారు. ఓకే. 8 అనేది కూడా మనం ఒకటి దాని గురించి కూడా మాట్లాడుకోవాలి. నిన్న నాగార్జున గారు ఇటు నాగ చైతన్యకి అలాగే శోభితకి ఎంగేజ్మెంట్ అయినటువంటి నేపథ్యంలో ఆ ఫోటోలను షేర్ చేస్తూ ఆయన వాళ్ళిద్దరికీ విషెస్ అలాగే వాళ్ళిద్దరికీ ఆశీర్వాదాలు తెలియజేస్తూనే నిన్న ఆగస్టు 8వ తేదీ 2024 మొత్తం కలిపితే 8, అది 8 అనేటువంటి 888 అనేటువంటి ఒక ఏంజల్ నెంబర్ని ఆయన రిప్రజెంట్ చేస్తూ ఆ పోస్ట్ పెట్టడం జరిగింది. ఏంజల్ నెంబర్స్ ప్రకారంగా 888 చూసుకున్నట్లయితే సమృద్ధి భావం ఉండేలాగా, వారిద్దరి వివాహం తర్వాత అలాగే ప్రాస్పరిటీ ఉండేలాగా, ఎకనామికల్గా గ్రోత్ ఉండేలాగా, ఫినాన్షియల్గా గ్రోత్ ఉండేలాగా ఆ పరంగా కూడా కొంతమంది ఎనాలిసిస్ చేస్తూ ఉన్నారు. అంటే 888 మంచిదే. అవునండి, ఏంజల్ నెంబర్ ప్రకారంగా 888 అనేది చాలా కలిసి వచ్చేటువంటి అంశం. వాళ్ళకి అన్నీ కలిపితే 8 కదా, అంటే 8 + 8 + 8 కలిపితే 24 వస్తాయి. 24లో మళ్ళీ 2 + 4 కలిపితే 6 అవుద్ది. అంటే 8 అంకె వాళ్ళకి ఎకనామికల్గా అన్ని రకాలుగా కలిసి వచ్చే అంశం అయితే 6వ సంఖ్యకి శుక్రుడు అధిపతి. శుక్రుడు వీళ్ళిద్దరి జీవిత భాగస్వాముల మధ్య మంచి బంధాన్ని ఇస్తాడు అంటూ కూడా కొంతమంది విశ్లేషణ అందజేస్తూ ఉన్నారు. ఖచ్చితంగానండి. ఒక యాంగిల్లో కనుక చూస్తే 8 + 8 + 8 మీరు అన్నట్టు 24, 2 + 4 = 6. అది శుక్రుడి సంఖ్య అవుతుంది. శుక్రుడి సంఖ్య అవడం వల్ల వాళ్ళ యొక్క వైవాహిక జీవితం బాగా ఉంటుందని కూడా అనుకోవచ్చు. అది కూడా ఒక కారణం. సో అది కూడా మనం సపోర్ట్ చేయొచ్చు. ఇక్కడ వేణుస్వామి ఉద్దేశం ఏమిటంటే ఆయన చెప్పిన ప్రకారం కనుక అయితే మన నార్త్ ఇండియాలో పెళ్లి జరిగింది కదా, ఎవరిది చెప్పండి? అంబానీ కుటుంబం. అంబానీ. మరి అంబానీ కొడుకు కూడా డైవర్స్ ఇస్తాడా?
అది కూడా చెడు ముహూర్తమే కదా మన లెక్క ప్రకారం. మరి వాళ్ళు కూడా డైవర్స్ అవుతుందా? ఈయన చెప్పింది అలానే ఉంది. అమ్మాని ఫ్యామిలీలో వాళ్ళు చెడు ముహూర్తం చేశారు, వాళ్ళది డైవర్స్ అవుతుందా అంటే అవ్వదు. 5,000 కోట్లతో వాళ్ళు పెళ్లి చేశారు. వాళ్ళు అన్ని చూసుకుంటారు. కొన్ని విషయాలు ఎలా ఉంటాయంటే వాళ్ళ నక్షత్రాలను బట్టి కూడా ఉంటాయి. ఉదాహరణకి మనకి అమావాస్య చెడ్డది ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ. కానీ మద్రాసులో అమావాస్య అంటే అదృష్టం అది. వాళ్ళు అమావాస్య రోజు పెళ్లిళ్ళు చేస్తారు. మన దాంట్లో కంప్లీట్ నెగిటివ్ ఆంధ్రప్రదేశ్లో. సో ఆయన చెప్పిన ప్రకారం జరగాలనేటువంటిది ఎక్కడా లేదు. ఆ లెక్కను చూసుకుంటే నిన్న అనేక కార్యక్రమాలు జరిగినాయి. మరి ఏ లెక్కన అసలు నాగ చైతన్య గారు అలాగే శోభిత గారు 2027 తర్వాత విడిపోబోతున్నారు అంటూ వేణుస్వామి జోష్యం చెప్పారంటే ఏం చెప్తారు? ఆయన వెనక సమంత ఉందేమో బహుశా, నాకు అదే డౌట్ వస్తుంది. సమంత గారు ఏమైనా వేణుస్వామి వెనకుండి మాట్లాడిస్తుందేమో, తనతో ఎట్లాగా ఉండట్లేదని చెప్పేసి ఇతని వివాహం చెడగొట్టాలి అనేటువంటి ఆలోచనలో వేణుస్వామి వెనక ఎవరైనా ఉండి మాట్లాడిస్తున్నారేమో. ఓకే, నాగార్జున గారి శత్రువులు. అంటే వేణుస్వామి గారు చెప్తున్నట్లుగా ఆయన జోష్యం తప్పయ్యే అవకాశం ఉందంటారు. నాగ చైతన్య గారు అలాగే శోభిత గారు విడిపోయేటువంటి అవకాశం అయితే లేదంటారా? విడిపోయే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయండి. ఎందుకో నేను చెప్తాను, ఎందుకో నేను జాగ్రత్త చెప్తాను. ఇప్పుడు నాగార్జున గారి వివాహం అయింది. నాగార్జున గారి వివాహం అయిన తర్వాత అతను డైవర్స్ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత అతను అమల గారిని వివాహం చేసుకున్నారు. వాళ్ళ ద్వితీయ వివాహం అనేది బాగా కలిసి వస్తుంది వాళ్ళకి. ఇప్పటికి కూడా నాగార్జున గారు అమల గారి జీవితం సక్సెస్ఫుల్ జీవితం గడుపుతున్నారు వాళ్ళు. అదేవిధంగా వాళ్ళ యొక్క కుటుంబంలో ద్వితీయ వివాహం సక్సెస్ అవుతుంది అనే నమ్మకం వాళ్ళకు ఉంది. ఓకే, అందుకనే వాళ్ళు ఎంతో కూడా ఏరికొచ్చి, అందులో ఈ అమ్మాయి బ్రాహ్మణ కులానికి చెందిన అమ్మాయి, శోభిత బ్రాహ్మణ కులానికి చెందిన అమ్మాయి. బ్రాహ్మణ కులానికి చెందిన అమ్మాయి కాబట్టి వాళ్ళు ఎంతో ఏరుకొని మరి అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నారు. ఓకే, ఇప్పుడు ఆ అమ్మాయి వాళ్ళకి అనిమణిగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే వాళ్ళతో పోలిస్తే శోభిత గారి ఫ్యామిలీ కొంచెం తక్కువలోనే ఉంది. వాళ్ళది జస్ట్ ఎంప్లాయీస్ ఫ్యామిలీ. సో ఎప్పుడైనా పెళ్లి చేసుకునేటప్పుడు మనకంటే తక్కువలో నుంచి అమ్మాయిని తెచ్చుకోవాలి. ఆర్థిక పరిస్థితులలో మనకంటే కొంచెం తక్కువ అమ్మాయిని తెచ్చుకుంటే ఆమె మనకు అనిమణి ఉంటుంది, కొంచెం మనకి సపోర్ట్గా ఉంటుంది. మనకంటే ఎక్కువలో ఉన్న అమ్మాయిని చేసుకుంటే మనకి సపోర్ట్ చేయదు. ఇది నాగ చైతన్య గారికి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే సమంత గారిని నాగ చైతన్య గారిని పోలిస్తే ఈగో ఫీలింగ్స్ వచ్చేసినాయి. మీరు చెప్తున్న దాని ప్రకారంగా అంటే నాగ చైతన్య గారి కుటుంబ సభ్యులతో పోల్చుకుంటే సమంత గారు ఆర్థికంగా కొంచెం తక్కువ ఉన్నట్లే కదా. మరి ఆవిడ కూడా మీరు చెప్తున్నట్లుగా అణిగిమణిగి ఉండాలి కదా. మరి ఆవిడతో ఎందుకు విడాకులయ్యింది, వివాహం రద్దయింది? ఇప్పుడు శోభిత గారితో ఎందుకు సఖ్యతగా ఉండే అవకాశం ఉందంట? అదే చెప్తున్నానండి. సమంత గారు వివాహం సమయంలో పెద్ద టాప్ ఆర్టిస్ట్ ఏం కాదు, ఒక మంచి హీరోయిన్ అప్పటికే. కానీ ఆమె వివాహం తర్వాత ఆమెకి ఎన్నో హిట్లు ఉన్నాయి, చాలా సూపర్ హిట్స్ తర్వాత వచ్చినాయి. వివాహం తర్వాత ఆమె స్టేటస్ ఇంకా హై లెవెల్కి వెళ్ళింది. ఇప్పుడు ఇదే ఉదాహరణ మన నార్త్ ఇండియాలో తీసుకోండి, అమితాబ్ బచ్చన్ గారి ఫ్యామిలీని తీసుకోండి. అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్, ఆయన ఐశ్వర్యరాయ్ని పెళ్లి చేసుకున్నాడు. అమితాబ్ బచ్చన్ గారు గొప్ప స్టారు, కానీ ఆయన కుమారుడు అయినటువంటి అభిషేక్ బచ్చన్ ఆయన స్థాయి స్టార్ కాదు ఆయన. మళ్ళీ ఐశ్వర్యరాయ్ గారు పెద్ద స్టారు. సో ఈ అభిషేక్ బచ్చన్ అనేటువంటి వారు కొంచెం కింద పొజిషనే ఐశ్వర్యరాయ్ గారితో పోలిస్తే. అందుకే వాళ్ళ మధ్య ఇప్పుడు అక్కడ కూడా చూడండి, వాళ్ళిద్దరి మధ్య గొడవలు వచ్చినాయి. అభిషేక్ బచ్చన్ గారు ఐశ్వర్యరాయ్ గారు విడాకులు తీసుకుంటారని టాక్ ఉంది. అది త్వరలో తెలుస్తుంది మనకు అఫీషియల్గా ఏ విషయం. ఓకే, అదేవిధంగా ఇక్కడ కూడా సిమిలర్ ఇన్సిడెంటే కదా. అక్కడ అమితాబ్ బచ్చన్ గారు, సో నాగ చైతన్య గారు అలాగే శోభిత గారి నిశ్చితార్థ విషయంలో వేణుస్వామి గారు చెప్పిన జోష్యం అయితే తప్పయ్యే అవకాశం ఉందంటారు? అవకాశం ఉంది. ఆయన అన్నాడు తప్ప 100% అది కరెక్ట్ కాకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు నాగార్జున గారి స్థాయిలో అనేక అంశాలు చూస్తారు, అనేక అంశాలు చూసి మాత్రం వివాహం చేస్తారు. అందులో వాళ్ళు బ్రాహ్మణులు కాబట్టి కొన్ని దోషాలను హరించేటువంటి అవకాశం కూడా వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు కూడా అవన్నీ గమనిస్తారు. వాళ్ళు అందుకే ఏరుకోరి కూడా బ్రాహ్మణ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. ఓకే, ఇప్పుడు చిరంజీవి గారి ఫ్యామిలీలో చూడండి, చిరంజీవి గారి తమ్ముడైనటువంటి నాగబాబు గారు, ఆయన కోడలు బ్రాహ్మణ అమ్మాయి లావణ్య త్రిపాఠి. మీరు గమనించండి ఒక విషయం, దీన్ని గమనిస్తే ఏమనిపిస్తుంది అంటే ఈ మల్లారెడ్డి గారిని అందరూ ఫాలో అవుతున్నారేమో అనిపిస్తుంది. మల్లారెడ్డి గారిని ప్రముఖ రాజకీయ నాయకుడు ఉన్నారు కదా, ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నేను రెడ్డిస్ అమ్మాయిని కాకుండా వేరే కులం అమ్మాయిని చేసుకున్నాం కాబట్టి బాగున్నాను, అదే రెడ్డిస్ అమ్మాయిని చేసుకుంటే వాళ్ళందరూ పబ్బుల్లో డ్యాన్స్ చేసుకుంటుండేవాళ్ళు, అలా డైవర్స్ అయ్యేవేమో అని అన్నాడు ఆయన ఒక రకంగా.
అదేవిధంగా వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఇప్పుడు వాళ్ళ కులం వాళ్ళని చేసుకుంటే బ్రాహ్మణ అమ్మాయిని చేసుకుంటున్నారు. ఉమ్, కారణం ఏంటంటే శోభిత అనే ఆమె కొంచెం సాఫ్ట్, ఉమ్, మనకు అణిగిమణిగి ఉంటుంది, ఇద్దరు మంచిగా కాపురం చేసుకుంటారు అనేది నాగార్జున గారి ఉద్దేశం అయి ఉండొచ్చు. ఓకే అందుకని ఈ అమ్మాయిని ఏరుకొని సెలెక్ట్ చేసుకున్నారు. ఓకే. ఇంకొకటి ఏంటంటే ఆ అమ్మాయిని సెలెక్ట్ చేసుకునే ముందు అతను వేరే సినిమాలో ఆమెతో గూఢచారి సినిమాలో ఆమె యాక్ట్ చేసింది. ఉమ్, తద్వారా కూడా ఆమెకు పరిచయాలు చాలా ఉన్నాయి. ఆ పరిచయాల ద్వారా ఆమె స్వభావం అంతా ఎస్టిమేషన్ వేసుకొని ఉమ్, అనేక అంశాలు గమనించి ఆమె వివాహం చేసుకున్నారు. ఓకే. సో వీరు విడిపోయే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. ఓకే. ఎప్పుడు విడిపోవచ్చు అంటే నాగ చైతన్య గారు వైపు నుంచి డిమాండ్ వచ్చి విడిపోతారేమో కానీ ఈమె సైడ్ నుంచి విడిపోతారనేమో అనుకోవట్లేదు. ఇప్పుడు సమంత గారు డిమాండ్ చేసినట్టుగా సమంత గారే డిమాండ్ చేసి విడిపోయింది. ఓకే. సమంత గారి బిహేవియర్ శోభిత గారికి ఉండదు. వీళ్ళిద్దరి జాతకంలో అసలు వీళ్ళిద్దరి జాతకాలు చూసారా మీరు? గమనించామండి. ఉమ్. సమంత గారు అమావాస్య అంటే సమంత గారిది కాదు నేను అడిగేది, నాగ చైతన్య అలాగే శోభిత గారి జాతకాలు మీరు పరిశీలన చేశారా? ఏంటి వాళ్ళిద్దరి జాతకాలు కలవలేదా? చూడటం జరిగిందండి. ఉమ్, జాతకాలు చాలా వరకు పర్వాలేదు, ఉమ్, చేయొచ్చు, ఓకే. వివాహం చేయొచ్చు. ఉమ్, వారు అన్నది ఏంటంటే ఆ రోజు మంచిది కాదని అంటున్నాడు. నిశ్చితార్థ ముహూర్తం బాగాలేదని చెప్తూనే జాతకాలు కూడా కలవలేదని చెప్పారు కదా ఆయన. జాతకాలు అనేటువంటి వాటికి తగ్గ పరిహారాలు ఉంటాయి. ఉమ్, పరిహారాలు చేయటం ద్వారా కూడా వారు చేయొచ్చు, ఓకే. చేయటం ద్వారా కూడా సరిదిద్దవచ్చు. వేణుస్వామి గురించి చెప్పాలంటే ఆయనకు ఒక విచిత్రమైనటువంటి వ్యక్తి. ఆయన ప్రత్యేకత ఏంటంటే ఆయన అన్ని మతాల వాళ్ళకి జ్యోతిష్యం చెప్తాడు. ఆయన ఏమయ్యా వేణుస్వామి గారు, మీరు అసలు ఏం బేస్ మీద జ్యోతిష్యం చెప్తున్నారు? మీ గుండె మీద చేసుకొని చెప్పండి. నాగ చైతన్య గారి గురించి చెప్పారు, సమంత గారి గురించి చెప్పారు. వాళ్ళిద్దరు జాతకాలు చూసి వాళ్ళిద్దరు విడిపోతారని మీకు ముందే తెలిసిపోయిందా? అసలు సమంత గారు క్రిస్టియన్స్ అండి. క్రిస్టియన్స్ జాతకం మీరు ఎలా చూస్తున్నారు? మీకు ఎలా తెలుసు? అంటే మీరు క్రిస్టియన్ జాతకాలు చూస్తారు, ముస్లిమ్స్ జాతకాలు కూడా చూస్తారా? అంటే వేరే మతాల వాళ్ళ జాతకాలు కూడా చూస్తున్నారా? అది ఎలా పాసిబుల్? ముస్లిం మతస్థులు సూర్యుడిని ఫాలో అవుతారు కదా, చంద్రుడిని ఫాలో అవుతారు ముస్లిమ్స్. మనం సూర్యుడిని ఫాలో అవుతాం హిందూ మతంలో. మీరు ఆ విధంగా క్రిస్టియన్ స్పెషలిస్ట్ ఎప్పటి నుంచి అయ్యారో మాకు తెలియదు. మీరు ఆమె జాతకం ఎలా చెప్పారు? సమంత జాతకం ఏ బేస్ మీద చెప్తున్నారు మీరు? అసలు ఆమె నమ్మదు కదా, క్రిస్టియన్స్ అనేటువంటి వాళ్ళు జాతకాలు నమ్మరు. మీరు ఆమె జాతకం ఎలా చెప్పారు? వాళ్ళు విడిపోతారని మీకు ఎలా తెలుసు? అసలు వాళ్ళిద్దరు విడిపోతారని మాకు అందరికీ ఫస్టే తెలుసు. నాగార్జున గారికి కూడా తెలుసు, నాగ చైతన్య గారు ఒక్కడికే తెలియదు. నాగార్జున గారికి తెలుసు, అమల గారికి తెలుసు, అందరికీ తెలుసు. నీకు ఒక్కడికే, నీవు వాళ్ళ జాతకం చూసాను ఎందుకు చెప్తున్నావు? అసలు అదేదో పెద్ద నీ గొప్పతనం లాగా. ఈ పనులు మానేయి. క్రిస్టియన్ జాతకాలు చెప్పడం ఏంటయ్యా నువ్వు? ముస్లిమ్స్ జాతకాలు కూడా చెప్తావా? చెప్పు, చాలామంది ఉన్నారు రెడీగా. నీ దగ్గరికి అందరు ముస్లింలు పంపిస్తాం, వాళ్ళ జాతకాలు చెప్తూ. కానీ ఇప్పుడు మళ్ళీ ఈ అమ్మాయి అమ్మడబడ్డావు. వాళ్ళేదో పెళ్లి చేసుకుంటే నాగ చైతన్య గారు శోభిత గారిని అమ్మాయిని పెళ్లి చేసుకుంటుంటే వాళ్ళది బాగలేదంటావు. నాగార్జున గారికి తెలియదా? నువ్వు నాగార్జున గారి కంటే గొప్పవాడివా నువ్వు? నాగార్జున ఏ స్థాయి అయినా తెలుసా? వాళ్ళ ఆలోచన తీరు ఎంతో గొప్పది. ఈరోజు రామ్ గోపాల్ వర్మ అనే ఒక పెద్ద డైరెక్టర్ గారు లైఫ్లో ఎదిగాడంటే దానికి కారణం నాగార్జున గారు. ఆయనకి రామ్ గోపాల్ వర్మకి అవకాశం ఇచ్చిందే నాగార్జున గారితోనే ఆయనకు అవకాశం వచ్చింది. ఆయన ఫస్ట్లో రాత్రి అనే సినిమా ఇద్దాం అనుకున్నాడు. ఫస్ట్లో కాదు, శివ సినిమాది అని చెప్పింది నాగార్జున గారు. అంత గొప్ప వ్యక్తి ఆయన, అంత ముందు చూపున్న వ్యక్తి. ఒక ఎనాలిసిస్ చేస్తే మన తెలుగు రాష్ట్రాలలో ఒక శక్తివంతమైనటువంటి సినిమా హీరో ఎవరంటే నాగార్జున గారు. ఆయన ఎంతో శక్తివంతంగా ఎంతో ప్లాన్గా తీస్తారు సినిమా. అటువంటి ఆయన ఒక తన కుమారుడి పెళ్లి గురించి డెసిషన్ తీసుకునేటప్పుడు ఆయన చూడ్డా జాతకం? ఆయన తెలియదా? నువ్వు 8+8+8 అని చెప్తే ఆయనకు కూడా తెలుసు ఆ విషయం. ఆయన అదొక ప్రముఖ సంఖ్య. ఆ ప్రముఖ 888 అనేది ఇంక మళ్ళీ రాదది, ఒకసారే వస్తుంది మన జీవితంలో. 8వ డేటు 8వ నెల 2024 అనేది ఏదో ఒక్కసారే వస్తుంది, మళ్ళీ అసలు రాకపోవచ్చు కూడా. ఆ వరుసలో ఎప్పుడో వచ్చేటువంటి అత్యంత రేర్ ఇన్సిడెంట్ కింద దాన్ని ఆయన పెట్టి ఆ పెళ్లి చేసుకున్నాడు. దే ఆర్ డూయింగ్ సెలబ్రేషన్స్. నువ్వు పిచ్చి పిచ్చి పూజలన్నీ చేస్తున్నావు, ఆ పూజలన్నీ చేస్తున్నావు, బరులు ఇస్తానంటావు. ఇటువంటి పూజలు చేసేటువంటి వాడి నీకెందుకు ఆ పూజలు చేసుకోకుండా? నువ్వు సినిమా పూజలు చేస్తున్నావు, క్రిస్టియన్లకు పూజ చేస్తున్నావు, ఎవడికి పూజ చేస్తున్నావు, క్రిస్టియన్ జాతకాలు చెప్తున్నావు. ఫస్ట్ ఈ పని మానే. నీ జాతకం ఎవరైనా, నువ్వు చెప్పే జాతకం ఎవరైనా నమ్మాలంటే కేవలం నువ్వు హిందువులకు మాత్రమే జాతకం చెప్పు, క్రిస్టియన్స్కి జాతకాలు చెప్పకు. సమంత గారు లాంటి వాళ్ళు నువ్వు జాతకం చెప్పడం ఏంటి? అదేం బాగాలేదు. ఈ పద్ధతి ఇప్పటికైనా మానుకో. ఇప్పటికైనా మానుకోకపోతే నీ మీద అంతా పోతుంది, మా ఒపీనియన్. మరి నువ్వు
నార్త్ ఇండియాలో ఆయన పెళ్లి జరిగింది కదా అంబానీ గారి కుటుంబాలు, దాని గురించి ఎందుకు కామెంట్ చేయలేదు? ఏం దమ్ము లేదా నీకు? దమ్ముంటే అంబానీ గారి గురించి మాట్లాడవా నువ్వు? నాగార్జున గారి గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? చెప్పు. అంబానీ గారి దగ్గర పోయి మీ అబ్బాయికి పెళ్లి ఎందుకు చేసినావు, మంచి ముహూర్తం కాదు, వాళ్ళిద్దరికి ఏదో జరుగుతుంది, విడిపోయే అవకాశం ఉందని చెప్పు. వాళ్ళు నీకు కరెక్ట్గా ఆన్సర్ చెప్పి పంపిస్తారు. నాగార్జున గారి గురించి ఎందుకు వెంబడబడుతున్నావు? నీకేమైనా వ్యక్తిగతమైన విరోధాలు ఉన్నాయా ఏంది? లేదా నీ వెనక ఎవరైనా ఉండి నడిపిస్తున్నారా? లేదంటే సమంత గారు ఏమైనా వెనకుండి రివెంజ్ తెచ్చుకుంటున్నారా? ఆమె వివాహం నువ్వే మానసికంగా వాళ్ళకి ఎక్కి చెడగొట్టావని, లేదంటే ఇంకెవరైనా ఉన్నారా నీ వెనక? నాగార్జున గారి శత్రువులైనా ఉన్నారా? మనం ఒక వాల్యూ పెంచుకోవాలి. ఇలా జ్యోతిషాలు చెప్పడం వల్ల జ్యోతిష శాస్త్రానికే మెచ్చర్పడుతుంది. ఎవరికైనా మంచి చేయడానికి మనం ప్రయత్నించాలి. మీరు ఫేమ్ అవ్వడానికి ఆల్రెడీ మీరు డిప్రెషన్లో ఉన్నారు, మీకు ఎలాగైనా విడాకులు అవుతాయి తొందరలో. మీరు విడిపోతారని అందరూ విడిపోతారు అనుకుంటే ఎలా? నువ్వు పెళ్లి చేసుకున్నావు, నీకు మీ ఆవిడ పడట్లేదు, నీకు త్వరలో విడాకులు అవుతాయి అనే విషయం నీకు కూడా తెలుసు. అందుకే నువ్వు డిప్రెషన్లో ఉన్నావు. నువ్వు డిప్రెషన్లో నీకు ఇదే పని, ఎవడు విడిపోతారు, ఎవరిదైనా పెళ్లి జరిగితే ఏం చెప్పాలి? వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి చెప్పాలి. వాళ్ళు ఎవరి జాతకానికి చూపించిన వీళ్ళు ఎప్పుడు విడిపోతారని చెప్తావు. నువ్వు నీకు అదే పనే అయింది. నీకు విడాకులు అవుతాయి ఎట్లాగూ, అయితే అందరికీ ఎప్పుడు విడాకులు అవుతాయి, నీకు అదే ఆలోచనలో ఉంటుంది. నీకు ఇటువంటివి మానేసేయి, నువ్వేం చెప్పక్కర్లేదు. వీలైతే శుభం చెప్పు. నువ్వు చెప్తే మేము కూడా నీ జాతకం గురించి చెప్తాం. ఆల్రెడీ నీకు విడాకులు అవుతాయని అందరికీ తెలుసు, మాకు తెలుసు, జ్యోతిష శాస్త్రం అందరికీ తెలుసు. ఆ విషయం నీకు కూడా తెలుసు. ఒక మగ వ్యక్తి ద్వారా నీకు విడాకులు అవుతాయి. ఆల్రెడీ నీకు మీ ఆవిడకి మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఆ విషయం మాకు అందరికీ తెలుసు. ఓకే, ఇప్పటికైనా కరెక్ట్గా ఉండు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.